హుజరాబాద్ లో దళిత బంధు రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని ధర్నా రాస్తారోకో నిర్వహించారు. హుజరాబాద్ దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద వరంగల్ కరీంనగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దళిత బంధు బాధితులు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో దళితుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. వివిధ వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్న దళిత బంధు లబ్ధిదారులకు సగం డబ్బుల్ని మాత్రమే మంజూరు చేశారని, మిగతా డబ్బుల్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే దళిత బంధు నిధులను విడుదల చేయకపోతే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు దళిత బంధు రెండో విడత నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దళిత బంధు గురించి ఉన్నోళ్ళు ఉండరు, లేనోళ్ళు ఉండరు. మా కష్టం ఎవరికేం అర్థం కావట్లేదు. ఓట్లు వేయంగానే ఇది ఇప్పిస్తాం అది ఇప్పిస్తాం అన్నారు. ఓట్లు వేసి ఇంకా అన్ని మర్చిపోయారు. అయిపోయింది, ఇచ్చులు లేదు చేతులు లేదు, లాకేసుకుంటారు. ఎందుకు లాకేసుకోవాలి, ఎందుకు బాధ పెట్టాలి? ఒక్కొక్కరు ఇప్పుడు వేసుకొని తింటే బతికే వాళ్ళం కూడా. మరి మా బాధ ఎవరికి అర్థం కావాలి? ఇవాళ రేపు ఈ 2 నెలలు 3 నెలలు అనుకుంటే ఇట్లనే జరుగుతారు. ఇవాళ వచ్చిందా రేపు వచ్చిందా, వీడికి 2 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడ పోలేము, మాట్లాడలేము, చేయలేము. ఎవరికి పోయినా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేడు. ఎవరి బాధలు ఏందో వాళ్ళకే తెలుస్తాయి. తెలిసినోడు ఒక్కొక్కడు పోతాడు, తెచ్చుకుంటాడు. తెలియని వాళ్ళు ఇక్కడనే ఉంటాము. మరి మా పరిస్థితి ఏంది? ఇస్తే అందరికి విడుదల చేస్తే అందరం బతుకుతాం, బాగుపడతాం. ఇచ్చినోడు బాగుపడాలని, మరి ఇచ్చినోడు మళ్ళీ ఎందుకు ఇవ్వకుండా ఆపడం? ఎట్లా బాగుపడతాం? లేనోడు బాగుపడాలి అని ఇచ్చిర్రు. మరి ఇవ్వకుండా సగం ఇచ్చి సగం కూడా రాలేదు. వాళ్ళ పైసలు మాకు ఇవ్వని మేము బాధపడుతున్నాం. ఓట్లు నుంచి మాకు పైసలు ఇవ్వకుండా ఎందుకు ఆపిర్రు? దేని గురించి ఆపిర్రు? ఓట్లు ఇవ్వని ఓట్ల ఏదాకా ఓట్లు అంత పెట్టుకున్నారు. మళ్ళీ వెళ్ళాల్సి పెట్టిర్రు. మళ్ళీ అవి అయిపోయినాయి, ఇవి అయిపోయినాయి. మళ్ళీ గిన్ని రోజులు అయితేనే మాకు ఇస్తలేరు. కష్టం ఇవ్వకూడదు, మా రెక్క కష్టం మాకే అయ్యుంది. మా దాంట్లో పడ్డ పైసలు మాకు విడుదల చెయ్యాలి అంతే. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పైలట్ ప్రాజెక్టు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈ దళిత బంధు పథకాన్ని 2 విడతలుగా గత ప్రభుత్వం విడుదల చేసింది. అందులో భాగంగా 5,000 పైచీలకు 2వ విడత దళిత బంధు రావాల్సి ఉంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కొనసాగించకుండా ఈ దళిత పట్ల ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ప్రకటన చేయకుండా ఈ దళిత బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేసింది. ఈ పథకాన్ని కొనసాగిస్తూ ఈ పెండింగ్లో ఉన్న 2వ విడత నిధులను మంజూరు చేయాల్సిందిగా గత 7.5 నెలలుగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వం మా మీద అనేక కేసులను పెడుతూ అక్రమ అరెస్టులను చేస్తూ ఉంది.